హాయ్ వీవర్స్, ఈరోజు నేను 56 చికెన్ కర్రీ చేస్తున్నాను. ముందుగా చికెన్ 1 కిలో తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా పెట్టుకోవాలి. 1 స్పూన్ పసుపు తీసుకొని వేసుకోవాలి. 2 స్పూన్లు కారం తీసేసుకోవాలి. మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ పౌడర్ 2 స్పూన్ అయినా 3 స్పూన్ అయినా వేసుకోవాలి. ముందుగా ఇది అల్లం తెల్లుల్లి పేస్ట్. ఈ పేస్ట్లోన అల్లము తెల్లుల్లి, తర్వాత 1 ఆనియన్, గసగసాలు 2 స్పూన్ వేసుకోవాలి. ఎండు కొబ్బరి చిన్న ముక్క వేసుకోవాలి. వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయిపోయింది కదా, ఈ 2 స్పూన్లు వేసుకోవాలి. పెరుగు మనకి కావాల్సినంత 2 స్పూన్ అయినా వేసుకోవచ్చు, 1 గరిటెడైనా వేసుకోవచ్చు. నేను గరిటెడు వేసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కలిపి పెట్టుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను. ఒకప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు 1, ఆనియన్ 1 కోసుకున్నాను. వేసుకోవాలి. వేసుకుని ఇది తేజ్పత్తా ఆకు, బిరంజీ ఆకు అని కూడా అంటారు. 3-4 వేసుకోవాలి రెబ్బలు. వేసుకొని ఇలా ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా చికెన్, ఇది ఇలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి శుభ్రంగా. కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి. నీరంతా పైకి వచ్చి ఎగిరిపోయిన తర్వాత కలుపుకొని మధ్యలో 2 టైం ఇలా కలుపుకోవాలి. విజిల్ అంటుంది కదా, కలుపుకొని 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటున్నాము. ఇప్పుడు ముక్కలు రెడ్డిష్గా వేగాయి కదా, ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. తగినంత వాటర్ పోసుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అయిపోయింది, దగ్గరికి వచ్చింది. కలుపుకోవాలి.
నీరు ఇలాగా ఇది అయినప్పుడు దించుకుంటే బాగుంటుంది అనమాట. దించాక దగ్గరికి అయిపోతుంది వేడి మీద. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుని దించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ కర్రీ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసుకుంటారు చూసి. థ్యాంక్ యూ అండి.